హలో ఎవ్రీవన్, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారండి? నేనైతే ఉగాది చాలా బాగా జరుపుకున్నానండి. అనుకున్నది అనుకున్నట్టు చేసుకున్నాను. అండ్ మీ ఉగాది ఎలా గడిచిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నా పెళ్ళైన తర్వాత నేను జరుపుకున్న ఫస్ట్ ఉగాది అండి. సో ఆ మెమరీస్ గుర్తుండాలని చెప్పి షూట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను లేవంగానే 4:30కి లేచానండి. లేవంగానే నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని డీటాక్స్ రింగ్ తాగేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నానండి. మాప్ పెట్టేసుకొని ఇంకా బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసేసుకున్నాను. సో తర్వాత అయితే గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ రోల్ ఉందండి, అది కూడా శుభ్రపరచుకొని ఫస్ట్ గ్యాస్ స్టవ్ కి అయితే పూజించుకున్నానండి. ఎందుకంటే మనకి తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది అంటే న్యూ ఇయర్ కదండి. సో మనం ఇయర్ అంతా ఫస్ట్ ఏది చేస్తే అదంతా ఇయర్ అంతా మంచిగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో నేను ఏ పని చేసినా ఎక్కువ గ్యాస్ స్టవ్ మీద చేస్తాను కాబట్టి ఫస్ట్ గ్యాస్ స్టవ్ అయితే పూజించుకున్నాను. మా అమ్మ పూజిస్తారండి. సో నేను ఈసారి మా అమ్మని ఫాలో అయిపోయాను. సో ఫస్ట్ గ్యాస్ స్టవ్ అయితే అలా పూజించుకున్నాను, ముగ్గు వేసుకొని. అండ్ ముగ్గు తర్వాత పసుపు కుంకుమ అట్లా పెట్టుకున్నానండి. పొడిది వేస్తే ఎక్కువ పడిపోతుంది కదండి. సో అలా వాటర్ లో అప్లై చేసుకుంటే కొంచెం మనకి నైట్ వరకు మంచిగా ఉంటుంది, అంతే స్టిక్ అయిపోయి. సో తర్వాత అయితే రోల్ ని పూజించుకున్నానండి పొయ్యి అయిపోయిన తర్వాత. సో మనకి ఎప్పుడైనా ఏదైనా పూజించుకునేటప్పుడు అక్కడ అంతా హైజీనిక్ గా నీట్ గా ఉండాలండి. అలా పడితే అలా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా రాదంటారు కదా మన పెద్దవాళ్ళు. సో నేను అదైతే ఎప్పుడు ఫాలో అవుతాను. సో తర్వాత రోల్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని రోల్కి కూడా పసుపు అట్లా అప్లై చేసి బొట్టు పెట్టేశాను. సో రోల్కి అండ్ గ్యాస్ స్టవ్ కి మొత్తం క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ పైన బండ్ ఉంటది కదండి మనకి ఇట్లా మార్బుల్ లాగా. సో ఆ మార్బుల్ దగ్గర కూడా ఇట్లా రౌండ్ గా అప్లై చేసేసి అక్కడ డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా అక్కడైతే నీట్ గా అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో చూస్తుంటే. మొత్తం నేనేనా చేసుకుంది ఇట్లా అని. ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి నేను మొత్తం ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇట్లా చేసుకోవడం కూడా అండ్ పూజ కూడా చేసుకోవడం కూడా. సో చూస్తున్నారు కదండి అట్లా గ్యాస్ స్టవ్ పైన కూడా అట్లా పసుపు రాసుకొని బొట్టు పెట్టేసుకున్నాను. సో మన పెద్దవాళ్ళు అంతే పెడతారు కదండి. సో నేను చెప్పాను కదా ఈసారి అయితే ఉగాది పండుగ మా అమ్మ చేసినట్టే నేను మొత్తం ఫాలో అయిపోయానండి. అంతే కదండి, మన పెద్దవాళ్ళని చూసే కొన్ని మనం నేర్చుకుంటాం కదా, అట్లా నేను మా అమ్మనైతే ఫాలో అయిపోయాను. సో అక్కడ అట్లా బొట్లు పెట్టేసి మధ్యలో పిండి పెడితే అక్కడ చీమలు వస్తాయని చెప్పి నేనైతే చాక్ పీస్ తో అట్లా డాట్స్ పెట్టానండి. వైట్ డాట్స్ బాగా లుక్ బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో చూసారు కదా మన కౌంటర్ టాప్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా బయటకైతే బయట ఇందాక మోప్ పెట్టేశాను, అయినా మాకు డస్ట్ ఎక్కువ వస్తుందండి. సో అందుకని మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్పాంజ్ తో మొత్తం మళ్ళీ ఆ గడప క్లీన్ చేసుకొని పసుపు అయితే రాశానండి. సో నేను పసుపు కూడా వాటర్ లో కలుపుకొని అట్లా రాస్తాను. అండ్ కుంకుమలో కూడా కొంచెం వాటర్ వేసుకొని బొట్లు పెడతాను. అలా పెడితే చాలా బాగుంటుంది. మనకి ఒక 4 days అంతే ఉంటుందండి. సో పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా పనిచేస్తుంది అలా వాటర్ తో తడిపి బొట్టులు పెడితే. సో ఇక్కడైతే ఇంకా పసుపు మంచిగా రాసేసుకున్నానండి. చెప్తున్నాను కదా చాలా ఇంట్రెస్ట్ తో చాలా బాగా చేసుకున్నానండి. ఈసారి ఉగాది అయితే చాలా బాగా జరిగింది నాకైతే. సో అట్లా పసుపు రాసేసుకొని దానిపైన బొట్లు పెట్టేసుకున్నాను వాటర్ తో కుంకుమలో కలిపి. మనం అంటే ఎప్పుడైనా బొట్లు చిన్నవి పెట్టకూడదంట అండి దేవుళ్ళకి అండ్ ఇట్లా గడపలకి. పెద్ద బొట్లే కనిపించాలంట, అప్పుడే ఏదన్నా దిష్టి ఉన్నా కూడా పోతుందంట మన గడపలకి. సో మనకు తెలుసా అండి మీ అందరికి గడపకి ఎందుకు పసుపు రాసి బొట్లు పెడతారో? సో మనకు ఎక్కువ కాళ్ళతో అటు ఇటు దాటి వస్తాం కదండి. సో పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది కాబట్టి ఏమన్నా ఉన్నా కూడా పురుగు గుట్ట రాకుండా ఉంటదని చెప్పి మనకి గడపలకి పసుపు అనేది పూర్వకాలం నుంచి రాస్తారంటండి. సో చూస్తున్నారు కదా అట్లా గడపకి మంచిగా పసుపు అప్లై చేసేసుకొని ఇంకా కుంకంలో వాటర్ కలుపుకొని ఆ కుంకంని అట్లా రౌండ్ గా అప్లై చేస్తున్నానండి. సో కుంకంలో అట్లా అప్లై చేస్తే చాలా లుక్ బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా వీడియో కన్నా విడిగా అయితే చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ నేను చాలా ఇయర్స్ అయిందండి అట్లా గడపకి బొట్టు రాసి. ఎప్పుడో ఒక 4 years బ్యాక్ ఒక్కసారి ఎప్పుడో మా ఇంట్లో చేసుకున్నాను, మళ్ళీ ఇంక ఇప్పుడే చేయడం అట్లా. సో అందుకే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా కొత్తగా అనిపించింది ఆ రోజు అలా చేస్తుంటే. చూసారండి మనకి సేమ్ గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అట్లా రెడ్గా ఎంత బాగా వస్తుందో. సో ఈసారి ఎవరైనా అలా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. సో ఇంక అట్లా బొట్టు పెట్టుకుంటే మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వేసాను చేత్తోనే, చాలా బాగా వచ్చిందండి. సో అట్లా బొట్లు అప్లై చేసేసుకొని ఇంకా నేను పిండి అంటారు కదండి, బియ్య పిండితో ఇట్లా గీతలు గీస్తారు కదా. సో బియ్య పిండి గీస్తే కూడా అక్కడ మెస్సీ అయిపోయి చీమలు వస్తాయి. మా పాప కూడా ఉంటది కదండి, సో చిన్నపిల్ల కదా. సో అందుకోసం నేను ఇంకా బాగుండాలని చెప్పి ఇంకా చాక్ పీస్ తోనే సైడ్స్ ఇట్లా గీసేసాను. సో ఇంకా ఎక్కువ గడప కంటే మనం డిజైన్స్ వేసే కన్నా అలా పాత పద్ధతిలో గీతలు గీస్తేనే నాకు బాగుంటుందండి. సో అందుకని చెప్పి నేను మా అమ్మ చేసినట్టే జస్ట్ గీతలు గీసాను. అలా గీతలు గీయటం వల్ల మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది గడప అనేది. సో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా. సో మీకు ఉగాది అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందండి? నాకైతే ఉగాది అంటే మామిడి పళ్ళు అండ్ ఉగాది పచ్చడి అయితే గుర్తొస్తుందండి. అండ్ గుడిలో పెట్టే పులిహోర అయితే ఫస్ట్ గుర్తొస్తుంది. సో మీ అందరు ఎంతమంది పులిహోర కోసమే గుడికి వెళ్ళారో చెప్పండి కామెంట్ బాక్స్ లో. నేనైతే పులిహోర కోసమే గుడికి వెళ్ళేదానండి అండ్ సాంబార్ కోసం కూడా. మా ఇంటి దగ్గర సాంబార్ రైస్ ఇస్తారండి అమ్మవారి గుడిలో, దానికోసం వెళ్లేదాన్ని పులిహోరకి సాంబార్ రైస్ కి. సో చూస్తున్నారు కదండి అక్కడ ఇంకా అట్లా కుంకంతో బొట్లు పెట్టేసి ఇంకా
చాక్ పీస్తో కూడా పెట్టేశాను, మంచి లుక్ వస్తుందని చెప్పి. సో మీకు తెలుసు కదండి మన ఊర్లో అది బియ్యం పిండితో వేస్తారు కదా, సో నేను బియ్యం పిండి వేయకుండా అలా చాక్ పీస్తో వేశాను. సో ఇంకా అక్కడంతా గడప పూజ ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా కింద ఇందాకే క్లీన్ చేశానండి, మాప్ చేశాను. బట్ మళ్ళీ ఒకసారి స్పాంజ్తో అలా క్లీన్ చేసేసుకున్నాను, ఎందుకంటే అలా క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. అప్పటి వరకు ఇట్లా ఎవరైనా తొక్కిన వాళ్ళు కూడా మచ్చలు ఉండకుండా ఉంటాయి. మాకు అటు సైడ్ టూ పోర్షన్స్ ఉన్నాయండి, సో కొంచెం అదే వే కాబట్టి కొంచెం ఎక్కువ తొక్కుతా ఉంటారు, సో మంచిగా అనిపించదు అని చెప్పి నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో చెప్తున్నాను కదండి 4 years తర్వాత నేను ముగ్గు అయితే వేసానండి ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంకా తర్వాత మ్యారేజ్ అయింది, మా అత్తగారి ఇంట్లో మా అత్తయ్య ఎక్కువ వేసేవాళ్ళు ముగ్గులు, నేను వేసేదాన్ని కాదు, మా అత్తయ్య వాళ్ళే వేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా పాప పుట్టింది. మా పాప అయితే ముగ్గు ఎప్పుడైనా వేద్దామంటే చాలండి తుడిపేస్తుంది, ఇంకెప్పుడైనా వేస్తే చిన్న చిన్న జస్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా వేసేసి తీసేసేదాన్ని. సో ఇంక ఇప్పుడైతే కొంచెం ముగ్గు వేసేసాను. సో చాలా బాగా వేసేదాన్ని అండి ఇదివరకు నేను ముగ్గులు అయితే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గు అయితే నేనే వేసేదాన్ని, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు. ఈసారి అయితే అసలు అన్ని మర్చిపోయానండి. అంతే కదండి, మనకి ఏదైనా చేయటం ఆపేస్తే ఇంకా అవి మర్చిపోతాం కదా. అసలు హ్యాండ్ కూడా తిరగలేదండి, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో ఇంకా వచ్చిన దాంట్లో ఒక చిన్న ముగ్గు వేసాను. యాక్చువల్గా మ్యాంగోస్ వేసి చిలుకలు వేద్దాం అనుకున్నాను, అది లాస్ట్ టైం మా ఇంట్లో వేసాను, బాగా వచ్చింది. బట్ చాక్ పీసెస్ చాలా మెత్తగా ఉన్నాయండి. సో ఇంకా కుదరదులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకొని అట్లా ఫ్లవర్తో అయితే వేసేసాను. ఇంకా అట్లా ఫ్లవర్తో వేస్తే చాలా మంది పసుపు చల్లుతారు కదండి. సో పసుపు చల్లి కలర్స్ కూడా చల్లుతారు కదా, అట్లా చల్లటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా మెస్సీ అయిపోతుందండి ఇల్లు. అండ్ మనం వేసిన దగ్గర చూడటానికి ఒక 10 minutes అందంగా అనిపిస్తుంది, బట్ తర్వాత అంతా మెస్సీ అయిపోతుంది కదా పిల్లలు ఉంటే. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పసుపులో అండ్ కుంకుమలో వాటర్ వేసేసుకొని నేను పెడతానండి తర్వాత డాట్స్. సో మీరు చాలా మంది చేసే ఉంటారు, బట్ నేను చేస్తున్నాను కదా, సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి నేను స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో అలా ముగ్గు వేసేసి అక్కడ పక్కన కనిపిస్తుంది కదండి, నేను ఒక ట్రేలో పసుపు కుంకుమ అన్ని ఈ వాటర్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో పక్కన పెట్టేసుకొని అది ముగ్గు వేసిన తర్వాత వాటి మీద అప్లై చేస్తానండి. సో చూడండి ఎలా అప్లై చేస్తాను. సో నేను పూజ కూడా నా పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళే చేసేవాళ్ళండి, పెద్దవాళ్ళు కదా. సో మా అత్తయ్య గారే చేసేవాళ్ళు. సో ఇంకా నేను ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదండి లాస్ట్ క్లీనింగ్ వ్లాగ్లలో, నేను ఇట్లా సపరేట్గా వచ్చేసాము, అక్కడ ఇంక ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంటామండి. సో మేమందరం ఒక దగ్గరే ఉంటాము, బట్ మేము సపరేట్ పక్కన ఒక లైన్లో ఉంటాము. సో అందుకోసం ఇంకా కానీ ఇవాళ ఏ పని చేస్తున్నా నాకైతే మా అత్తయ్య కూడా గుర్తొచ్చారండి, ఎందుకంటే ఒక 2 years అత్తయ్యతో ఉన్నాను కదా. సో ఆ మెమరీస్ అన్ని గుర్తుంటాయి, మర్చిపోలేము కదండి మన పెళ్ళైన కొత్తలో ఉన్న మెమరీస్ కూడా. సో మా అత్తయ్య కూడా ముగ్గులు చాలా బాగా వేస్తారండి. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఏదైనా పండక్కి వేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫోటో అయితే తీసి చూపిస్తాను మీకు. సో ఇంకా అక్కడ నాకు వచ్చిన దాంట్లో ముగ్గు వేసేసి ఇంకా అట్లా డాట్స్ పసుపు కుంకుమ అట్లా పెడతానండి. సో మీరు ఈ వ్లాగ్ చూసేవాళ్ళు మీలో ఎంతమంది అలా పసుపు కుంకుమ పెడతారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేనైతే ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో నేను ముగ్గులు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ముగ్గులు ఒక్కటి వేసేదాన్ని. సో ముగ్గులు వేసిన దగ్గర నుంచి ఇది నా ఐడియానే. సో ఇట్లా వేసేదాన్ని, చాలా బాగుండేది. మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అని మా అపార్ట్మెంట్లో అయితే ఎక్కువ తిరగరు కదండి, లిఫ్ట్స్లోనే వెళ్తారు కాబట్టి మాకు ఒక 1 week ఉండేది ఆ ముగ్గు అనేది. సో ఆ ముగ్గు చూసుకొని చాలా ముచ్చటగా అనిపించేదండి. సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయండి నాకు ఈ ముగ్గు వేసి ఇట్లా వ్లాగ్లో చూపిస్తుంటే. సో చూస్తున్నారు కదండి, అలా పసుపు కుంకుమ పెట్టి అట్లా అప్లై చేస్తున్నాను. సో మీ ఉగాది ఎలా జరిగిందండి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇంకా అట్లా అప్లై చేసేసి ఇంకా నెక్స్ట్ మీకు మామిడి ఆకులు అంటారు కదండి. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి మా మామయ్య గారు మామిడి ఆకులు కోసి రెడీగా పెట్టేశారు. సో నేను ఇంకా అవి తెచ్చుకొని నైటే కడదాం అనుకున్నాను, బట్ మా పాపతో కుదరలేదండి, అన్ని పీకుతా ఉంది. సో ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంక మార్నింగే లేచి అక్కడే చాలా టైం అయితే అయిపోయిందండి. ఎందుకంటే మనము ఫెస్టివల్ అంటేనే కొన్ని స్పెషల్గా చేస్తాం కదండి, ఆ స్పెషల్గా చేసేటప్పుడే మనకు చాలా టైం సరిపోతుంది. సో అలా నాకైతే ముగ్గు వేసే దగ్గరే చాలాసేపు పట్టింది అట్లా క్లీన్ చేసుకొని ముగ్గు వేయటం వల్ల. ఇంకా మధ్యలో మా పాప ఫీడింగ్కి పిలుస్తా ఉంది. సో అట్లా నాకు చాలా టైం మధ్యలో అయిపోయింది. 4:30కి లేచినా కూడా నా పూజ అయిపోయేసరికి 9:30, 10 అయిందండి. ఇంకా అర్థం చేసుకోండి మా పాప ఎన్నిసార్లు పిలిచిందో ఫీడింగ్ కోసం. అండ్ ఈ మధ్యలో టిఫిన్ చేసి మా వారికి అండ్ పల్లి చట్నీ ఇడ్లీ చేశాను ఆ రోజు. సో ఇంకా అట్లా గడపకైతే పూజ ఇచ్చేసాను. ఇంకా పసుపు కుంకుమ అప్లై చేయగానే ఇంకా
ఎప్పుడు నేను మా మమ్మీ ఎప్పుడు అట్లా ముగ్గులో పూలు పెట్టేదండి. సో నేను ఇంకా అట్లానే పూలు అయితే పెట్టాను. సో అక్కడ నేను కొంచెం నా తెలివి ఉపయోగించాను, చూసారా. అక్కడ పువ్వు ఎందుకులే ఎక్కువ పూలన్నీ వేస్ట్ చేయటం అని చెప్పి ఒక పువ్వు రేకుని ఇట్లా ఊడిపోయింది ఉంటే అట్లా రౌండ్ గా మధ్యలో చామెతి చుట్టూ పెట్టారండి. అసలు లుక్ అయితే చాలా బాగా వచ్చింది విడిగా చూస్తుంటే. సో ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది, బట్ విడిగా చూస్తే రౌండ్ గా కనిపించిందండి, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకా అట్లా అప్లై చేసేసుకొని నాకైతే ఈవినింగ్ వరకు సేమ్ అంతే ఉందండి. సో లాస్ట్ లో నేను ఈవినింగ్ కూడా పూజ చేసుకొని పిక్ తీసాను. అక్కడ లాస్ట్ లో దీపాలు పెట్టాను నైట్ టైం. సో అక్కడ మాకు లైట్ ఫోల్డర్ పనిచేయట్లేదండి. సో చీకటిగా ఉందని చెప్పి నాకు ఎందుకో దీపం వెలిగించాలనిపించింది. సో ఇంకా ముగ్గు వేసేసి అక్కడ పూలు పెట్టేసి ఇంక ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే చల్లేసానండి. మనం ఎంత క్లీన్ గా ఉన్నా కొంచెం నాకు అదొక గిల్టీ ఫీలింగ్. పూజ చేసుకున్నప్పుడైతే పసుపు నీళ్ళు అయితే కంపల్సరీ చల్లుతాను. యాక్చువల్గా ఆవు పంచకం చల్లితే చాలా మంచిదండి, బట్ మేము ఉన్న దగ్గర మాకు ఆవు పంచకం దొరకదు. సో అందుకోసం దొరుకుతుందేమో, బట్ మాకైతే తెలియదు. సో అందుకోసం నేను పసుపు నీళ్ళు అంటే మనకి పూర్వకాలం నుంచి వచ్చిందే కదండి. సో పసుపు నీళ్ళు అయితే ఇల్లంతా చల్లేసుకున్నాను. సో మా వారు అండ్ మా పాప పడుకున్న రూమ్ ఒకటి వదిలేసాను, వాళ్ళ మీద చల్లితే ఎక్కడ లెగుస్తారో అని చెప్పి. సో ఆ రూమ్ ఒకటి వదిలేసి పూజ గది అండ్ మొత్తం అయితే చల్లేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, అట్లా చల్లేసుకొని ఆకుల మీద కూడా చల్లుకోండి. ఎప్పుడైనా మామిడాకులు తెచ్చుకున్నప్పుడు అట్లా డైరెక్ట్ గా గుచ్చకుండా వాష్ చేస్తారు కదండి. వాష్ చేసిన తర్వాత అట్లా పసుపు నీళ్ళు చల్లుకొని మనం ఇట్లా చేసుకుంటే మనకి బయట ఆ చెట్ల మీద ఏవేవో పడతాయి కదండి, ఆ పడినప్పుడు అవేమీ లేకుండా మనకి మంచిగా దేవుడి దగ్గర కూడా పెడతాం కాబట్టి బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ నాకు కావాల్సినంత వరకు దారం అయితే తీసుకున్నానండి. సో దారం తీసుకొని దారంకి పసుపు అయితే అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా మామిడాకులు కట్టేటప్పుడు డైరెక్ట్ గా చాలా మంది అంతే కడతారు కదండి, బట్ అలా కడితే అంత మంచి లుక్ అనిపించదు. మనకు పసుపు వేసి తోరణాలు కడితే మనకి చాలా మంచిది. సో గుడ్ వైబ్స్ వస్తాయి మనకి మంచిగా, అండ్ నెగిటివ్ ఎనర్జీ కూడా తీసేస్తుంది అంటండి. మన గడపకి గడపకి పసుపు రాసి అండ్ అలా మామిడాకులు గడిపితే మనకి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ డే అంతా కూడా. సో ఎవరైనా అట్లా పసుపు రాయని వాళ్ళు ఉంటే ఒకసారి అట్లా అప్లై చేసి చూడండి, చాలా మంచి లుక్ కూడా వస్తుంది. సో నేనైతే ఇంకా అట్లా పసుపు అండ్ కుంకుమ అక్కడక్కడ అప్లై చేసేసి ఆ దారానికి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకున్నానండి. అక్కడ నాకు ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకోవడం అలవాటు అండి, ప్రతి దానికి హ్యాండ్ వాష్ చేసుకుంటాను, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. సో వ్లాగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇంకొకదాన్ని ఇంకా అట్లా గుచ్చుకుంటా ఇంకా నాకైతే అట్లా మామిడాకులు ఉన్నాయి కదండి, మామిడాకి పసుపు కుంకుమ రాయటం కూడా అలవాటు. సో డైరెక్ట్ గా చాలా మంది అట్లా కట్టేస్తారు కదా, బట్ ఇట్లా మామిడాకులకి పసుపు కుంకుమ అప్లై చేయండి, ఆ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. బట్ మా చెట్టుకి ఆ రోజు అన్ని లేతాకులే ఉన్నాయండి, ముదురాకులు లేవు. సో అందుకే నేను ఎక్కువ గుచ్చలేకపోయాను, కొంచెం ఇట్లా మడత పెడుతుంటే అవి కట్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా అట్లా కొన్ని ఆకులు అంటే మినిమం కొన్ని, అక్కడ లైటింగ్ లేదండి అక్కడే, అందుకే కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. నేను ఇటు సైడ్ కూర్చున్నాను, మీకు బాగా క్లియర్ గా కనిపించాలని చెప్పి నేను జస్ట్ ఫోకస్ అంతా గుచ్చే వాటి మీద చూపించాను, మీకు లైటింగ్ రావాలని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద మామిడాకులు వేసుకోండి. ఎప్పుడైనా డైరెక్ట్ గా చేపల మీద అలా వేయకండి, వేస్తే మనకి అనవసరంగా దాని డస్ట్ కూడా మామిడాకులకు తగులుతుంది. సో నేనైతే పేపర్ వేసుకొని మామిడాకులు పసుపు కుంకుమ ఒక పక్కన పెట్టేసుకున్నాను. సో చిన్నగా ఒక్కొక్కటి అయితే గుచ్చుకున్నానండి. సో కనిపిస్తుంది కదా వీడియోలో, అట్లా ఎంతమంది ఫోల్డ్ చేసి ఇప్పుడు కూడా అలా కడతారండి, అది మనకు పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారమే కదండి. సో నాకు ఎక్కువ డెకరేషన్స్ అలా ఎక్కువ చేయాలన్నా దేవుడి దగ్గర నచ్చదండి. సో మనకి ట్రెడిషనల్ గా చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇంకా అట్లా ఒక్కొక్కటి గుచ్చుకున్నాను. నిజం చెప్పనండి మీకు ఒకటి, నేను మామిడాకులు కట్టడం కూడా ఫస్ట్ టైం. అంటే చూస్తాను, ఎప్పుడు కట్టుకుంటాను కానీ, బట్ ఇంత ఓపిక్ గా కూర్చొని ఇప్పుడైతే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడు మా మమ్మీ చేయమంటే చేస్తాలే అమ్మ కానీ గబగబా గుచ్చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను చేసుకుంటున్న ఫస్ట్ ఉగాది వేడుక కదండి, సో అందుకే చాలా ఇంట్రెస్ట్ గా మంచిగా ఇలా చేసుకున్నాను. బట్ నేను ఏ పని చేస్తున్నా నాకు మా అత్తగారు అండ్ మా అమ్మగారు అయితే గుర్తొచ్చారు, ఎందుకంటే నేను చూసిన వాళ్ళు ఇద్దరినే కదండి పూజలు చేయడం అండ్ ఇట్లా చేసుకునే పనులు. బట్ మా అత్తగారి ఇంట్లో మా వారు అండ్ మా మామయ్య గారు అయితే ఎక్కువ ఇట్లా గుచ్చి పెట్టేవాళ్ళు రెడీగా. సో ఆయనకి నైట్ షిఫ్ట్ కాబట్టి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆ రోజు ఆయన ఏం నేను లేపలేదు. సో నేనే ఇంకా గుచ్చుకున్నాను. సో ఆయన లేచిన తర్వాత అంటున్నారు నేను గుచ్చేవాడిని కదా, నన్ను లేపచ్చు కదా అని. సో ఎందుకులే అని చెప్పి ఇంకా నేనే మొత్తం అట్లా చేసేసుకున్నాను. సో అట్లా గుచ్చిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళానండి. మీకు ఎట్లా తోరణం ఎలా కట్టానో కూడా చూపిద్దామని చెప్పి అక్కడ పెట్టుకొని వీడియో తీశాను. సో చూడండి, నాకైతే వచ్చిన దాంట్లో నేను సూపర్ అని చెప్పట్లేదండి. సో బట్ నాకు వచ్చిన దాంట్లో నేనైతే అలా గుచ్చుకొని అలా మామిడాకులు అయితే కట్టుకున్నాను. సో అట్లా మామిడాకులకి పసుపు కుంకుమ రాయటం వల్ల ఎట్లా లుక్ వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో మీరు కూడా రాస్తారా? సో నాకు అక్కడైతే అది ఉంది కదండి, అది పక్కన పెట్టేశాను. ఇంకా కిటికీకి అండ్ అట్లా దీవానికి అక్కడ త్రిశూలం లాగా కనిపిస్తుంది కదండి, అది యాక్చువల్గా దానికి పెట్టాలి. పైన గడపలాగా కనిపిస్తుంది కదండి, పైన కూడా తలుపు దగ్గర అక్కడ పెట్టాల్సింది, అక్కడ ఊడిపోతుందండి. సో అందుకని చెప్పి అక్కడ కిటికీలో పెట్టాను. సో కనిపిస్తుందండి మీకు త్రిశూలం ఓం అండ్ ఇట్లా ఆకారం బాగుంటుందండి అది గడపకు పెడితే.
సో చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు అందరూ గడప దగ్గర పైన ఇది ఉంటుంది కదండి, తలుపుకి పెడుతున్నారు కదా ఓం ఆకారం అండ్ త్రిశూలము అలా ఓము. సో నేనైతే అట్లా ఓం అవి రాయటం నాకు అంత టైం కుదరదండి. సో పాపతో నేనైతే ఇంకా అట్లా త్రిశూలం అది ఎప్పుడో తీసుకున్నాను, ఒక 8 months బ్యాక్. సో ఇంక అప్పటి నుంచి అదైతే అక్కడే ఉంది, అక్కడ పెడుతుంటే కుదరట్లేదు అని చెప్పి ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టేసుకొని ఇంకా నేను పూలు పెట్టుకొని, నాకు ఎప్పుడైతే మామిడి తోరణాల్లో పూలు పెట్టడం ఇష్టం అండి. యాక్చువల్గా నేను పెట్టుకుందామని తెచ్చుకున్నాను, బట్ నాకు ఎందుకో నాకు పెట్టుకునే కన్నా వాటికి పెడితేనే మంచి లుక్ అనిపిస్తుంది, చూసుకోవచ్చు. నాకు అట్లా పెట్టుకొని ఏమైనా డెకరేషన్ అలా చూసుకోవడం నచ్చుతుందండి. నాకు నేను నాకు నేను రెడీ అవ్వాలన్నా. సో చూసారు కదా, అక్కడ అట్లా అయితే పూలు అయితే పెట్టుకొని గడపకైతే పూజించేసుకున్నానండి. సో మన గడప కూడా లక్ష్మీదేవి అంటారు కదండి. సో అక్కడ ఎప్పుడైనా పూలు పెట్టండి, చాలా మంచిదంట అలా గడపల దగ్గర పూలు పెడితే. సో కనిపిస్తుంది కదండి అక్కడ. ఇంకా మాకైతే 2 bedrooms అండి. మేము యాక్చువల్గా ముగ్గురమే కాబట్టి ఒక బెడ్రూమే వాడతాము. సో మాకు దేవుడి గది సపరేట్గా ఏం రాలేదు. సో అందుకోసం ఆ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకొని మేము దేవుడి మందిరం అయితే పెట్టేసుకొని ఇంకా అక్కడే పూజ చేసుకుంటామండి ఆ బెడ్రూమ్లో. సో చూస్తున్నారు కదా, ఇంకా దాంట్లోనే ఆ రూమ్లోనే ఇంకా అలా కనిపిస్తే బాగుండదని చెప్పి డోర్ వేసేసి జస్ట్ అక్కడ తోరణాలు, అంటే మనకి అది దేవుడి గదిలాగా స్పెషల్గా కనిపించాలని చెప్పి ఎప్పుడు నేనైతే అక్కడ బంతిపూలు వేస్తానండి అట్లా. సో ఈసారి బంతిపూలు మధ్యలోనే ఎప్పుడు ఉంటాయి అక్కడ బంతిపూలు, స్పెషల్గా ఏం పెట్టలేదండి నేను ఇవాళ. సో ఇంకా అక్కడ మామిడి తోరణాలు అయితే అట్లా పెట్టేశాను. సో కనిపిస్తుంది కదండి మీకు మామిడి తోరణాలు అక్కడ. సో ఇంకా అక్కడ దానికే ఇక్కడ పసుపు రాసి బొట్లు కూడా పెట్టేశాను నేను తలుపుకి కూడా. సో చూస్తున్నారు కదండి, ఇంకా అట్లా పెట్టి పూలు ఉన్నాయండి, బట్ అవి ఎందుకులే వేస్ట్ అవ్వటం అని చెప్పి నేను ఇంకా అట్లా అయితే పెట్టేశాను సైడ్స్కి. సో చూస్తున్నారు కదా, అది నైట్ వరకు అంతే ఉన్నాయండి పూలు. నేను పడతాయేమో అనుకున్నాను, బట్ అట్లా కూడా నిల్చున్నాయి. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి ఆ డే అయితే. సో ఇంక మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. సో ఆ ముందు రోజే అమావాస్య అయిపోయింది కదండి. సో మంగళవారం పూట దేవుళ్ళు తొడవకూడదు అంటారు, బట్ మనకి ఇంకా అప్పుడు క్లీన్ చేసుకోవడం కుదరలేదు కాబట్టి ఇంకా నేనైతే ఆ రోజే ఇంకా దేవుళ్ళు కూడా తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. సో కనిపిస్తుంది కదండి, ఫస్ట్ అయితే నేను దేవుళ్ళని వెట్ టవల్తో తుడిచేసి తర్వాత డ్రై టవల్తో తుడుచుకొని తర్వాత వెట్ టవల్ పెడతానండి. అలా తుడుచుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి దేవుడు బొట్లు ఉంటాయి కదండి, అవి కూడా క్లమ్జీగా ఇట్లా మరకలు పడకుండా ఉంటాయి. సో మా అమ్మగారు అలా చేసేవాళ్ళండి. సో ఇంకా నేను మా అమ్మని అట్లా ఫాలో అయిపోయాను. సో నాకు యాక్చువల్గా దేవుళ్ళు తుడవటం బొట్టు పెట్టడం కూడా తెలియదండి. ఫస్ట్ టైం నేను దేవుళ్ళు తుడవటం బొట్టు పెట్టడం కూడా. సో చూస్తున్నారు కదా, దేవుడికి అట్లా ఇంకా నామాలు చదువుకుంటా ఇట్లా దేవుడికి అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా దేవుడి దగ్గర ఏ పని చేసుకుంటున్నా మనం ఎక్కడో ఆలోచించుకోకుండా చేసే కన్నా అట్లా దేవుడి సూత్రాలు అలా నామాలు చదువుకోవడం వల్ల మనకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. సో నేనైతే అంతే ఫాలో అవుతాను. సో చూస్తున్నారు కదండి, నేనైతే గంధంతో పెట్టానండి బొట్లు. మీరు పసుపుతో పెట్టకూడదు అంటున్నారు, సో అందుకని గంధం అండ్ కుంకంతో అప్లై చేశాను. చూసారా అండి, ఇంకా మొత్తము ఇంకా అట్లా భగవద్గీత కూడా పెట్టుకున్నానండి పూజలో. సో నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం అండి. సో కనిపిస్తుంది కదండి, ఇంకా అట్లా దేవుడి మందిరంలో అట్లా ఫొటోస్ పెట్టి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి డెకోర్ చేశాను. సో నాకున్న దాంట్లో అట్లా స్పేస్ లో ఇంకా దీపం అయితే పెట్టేసి ఫస్ట్ అయితే మామిడి పండు నైవేద్యంగా పెట్టానండి. ఆ రోజు ఉగాది కదా, ఉగాది అంటే మనకి ఫస్ట్ వచ్చే పండు కదండి ఉగాది సీజన్ లో, అందుకని చెప్పి ఉగాది అయితే నైవేద్యంగా పెట్టేశాను. సో నైవేద్యంగా పెట్టి ఇంకా పక్కనే వాటర్ కూడా పెట్టేశానండి నైవేద్యంగా. ఇంకా అట్లా కొంచెం నమస్కారం పెట్టేసుకొని దేవుడికి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను పులిహోరకి. సో పులిహోరకి మా చెట్టు మామిడి పండు అది. సో మా చెట్టు మామిడి పండు పులుపు ఉండదండి, ఎక్కువ తినే కాయలు, అందుకనే చాలా మూడు కాయలు వేసినా కూడా సరిపోలేదండి పులిహోరకైతే. సో చిన్న కాయలే వచ్చినాయి. మాకు కోతులు ఉంటాయండి, కోతులు తినేస్తాయి ఎక్కువ మామిడి పళ్ళని. సో మాకు ఇంకా అవైతే దొరికిన ఇయర్ అయితే. సో ఇంకా అలా మొత్తం పీల్ చేసేసుకొని తురుముకున్నానండి. ఒక 2 కాయలు అయితే తురుముకున్నాను. సో అట్లా తురుముకొని ఇంకా ఎవరైనా తురుముకుంటారా మీలో ఎంతమంది మిక్సీ వేస్తారండి? చాలా మంది మిక్సీ కూడా వేస్తారంట, బట్ అట్లా తురుముకొని మనము తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది, అక్కడక్కడ ముక్కలు తగులుతా. సో నేనైతే ఆ గ్రేటరే యూజ్ చేస్తానండి. ఆ గ్రేటర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, అలా తురుముకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేయాలి కదండి. మనకి డేలో అంటారు కదా, మనకి ఏదైనా పండగలప్పుడు మనం తీపితో మొదలు పెట్టాలని చెప్పి నేను ఉగాది అయితే తీపితో మొదలు పెట్టేశానండి. సో కాగబెట్టిన పాలు అయితే ఒక గిన్నెలో పోసేసుకున్నాను, ఇత్తడి గిన్నెలో. నేను ఎప్పుడు అది దేవుడి ప్రసాదంకే వాడతానండి ఆ ఇత్తడి గిన్నె అయితే. సో ఒక 1/2 లీటర్ పాలైతే పోసేసి ఒక టీ గ్లాస్ అంటారు కదండి, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసేసాను. సో చూస్తున్నారు కదా, టీ గ్లాస్ వాటర్ పోసేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత పక్కనే నానబెట్టుకున్న ఒక గిద్ద బియ్యంలో కొంచెము కందిపప్పు వేసుకొని నానబెట్టుకున్నానండి. అవి అయితే దాంట్లో వేసేసుకున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకొని మంచిగా మూత పెట్టి బాగా ఉడకబెట్టానండి. సో నాకు పొంగల్ అయితే బాగా మెత్తగా ఉడికించుకొని చేసుకోవడం ఇష్టం అండి. మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే పొంగల్ బాగా క్రీమీగా ఉండటం నచ్చుతుంది. సో అందుకే ఎక్స్ట్రా నేను
దీంట్లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తాను. మిల్క్ మేడ్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి పొంగల్. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం యాడ్ చేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో చూస్తున్నారు కదండి, అక్కడే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేపు పెట్టేసుకున్నాను పక్కన టిఫిన్ కి. సో ఇంకా అట్లా ఉడకబెట్టానండి మంచిగా. నాకైతే తెలియకుండానే పాలు కూడా పొంగినాయండి ఆ రోజు. సో మంచిది కదండి, మనకు కావాలని పొంగబెట్టుకుంది వేరు, తెలియకుండా పొంగితే వేరు కదండి. సో ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఇంకా మార్నింగే లేచిన తర్వాత కూడా బెల్లంను కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇంకా అవన్నీ ఎందుకులే నేను చూపించలేదు షూట్ లో. సో ఇంకా బెల్లం కూడా గ్రేట్ చేసేసుకుని కొంచెం ఉడికిన తర్వాతే మనం బెల్లం వేయాలండి. ఇంకా బెల్లం కూడా నాకు సరిపడా వేసేసుకున్నాను. సో బెల్లం నేను ఏం చూసుకోనండి మెజర్మెంట్స్, మనకి వేస్తుంటేనే మనకు తెలిసిపోద్ది బెల్లం కలర్ అనేది. సో కలర్ వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా కావాలనుకుంటే కప్పు గ్లాస్ పోస్తే హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. సో ఇంకా నేనైతే ఇంకా అట్లా కొంచెం ఇట్లా ఎప్పుడైనా మనము ప్రసాదాలు టేస్ట్ చేయాలనుకుంటే సరిపోయిందా లేదు ఉప్పు తెలియాలంటే కిందంట భూమాతకి ఇట్లా పెట్టి ఇట్లా అప్లై చేసి భూమాతకి మనం ఇట్లా టేస్ట్ చేస్తే మనకి భూమాతకి పెట్టినట్లు లెక్క వస్తుందంటండి. సో మనం టేస్ట్ చేసిన ఏం కాదండ. సో నెక్స్ట్ టైం ఎవరైనా కావాలనుకుంటే అలా ట్రై చేయండి. ఇంకా మిల్క్ మేడ్ అయితే వేసేసానండి కుక్ అయిన తర్వాత. మిల్క్ మేడ్ అండ్ ఒక స్పూన్ గీ అయితే వేస్తాను నేను పొంగల్లో. లాస్ట్ లో ఒక స్పూన్ గీ వేసేసి మంచిగా అటు ఇటు తిప్పేసుకున్నానండి. చూసారు ఎంత క్రీమీ టెక్స్చర్ లో ఎంత బాగా కనిపిస్తుందో మన పొంగల్ రెసిపీ. సో ఎవరికైనా పొంగల్ రెసిపీ కావాలంటే ఫుల్ వీడియో కూడా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తానండి. సో చూస్తున్నారు కదండి మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా పొంగల్లో నెయ్యి వేసిన తర్వాత పక్కనే డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నానండి, బాదం జీడిపప్పు కిస్మిస్. సో ఆ బాదం జీడిపప్పు కిస్మిస్ అయితే దాంట్లో వేసుకొని తిప్పేసుకొని కొంచెం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇలాచి అయితే వేసేసుకున్నాను. ఇలాచి పౌడర్ నేను అట్లా తెచ్చుకుంటానండి. సో ఇలాచి పౌడర్ వేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసానండి తిప్పుకొని. సో ఫ్లేమ్ ఆఫ్ చేసినాక ఒక 2 pinches సాల్ట్ అయితే వేస్తానండి. మీలో ఎంతమంది పొంగల్లో సాల్ట్ వేస్తారండి? నేనైతే సాల్ట్ వేస్తేనే లాస్ట్ లో టేస్ట్ బాగుంటుందండి. మా అత్తగారు వేస్తారు అండ్ మా అమ్మగారు కూడా వేస్తారు, అండ్ గుంటూరు సైడ్ వేస్తారండి. సో ఇక్కడ నాకు తెలంగాణలో అంత ఐడియా లేదు వేస్తారో లేదో, బట్ లాస్ట్ లో సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ టైం ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే వేయండి, వేసి ట్రై చేయండి. సో ఇంకా పొంగల్ రెసిపీ అయితే అయిపోయిందండి. సో ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ పులిహార అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అది కొత్త బాండి అండి, కొత్తగా ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకుని బాండి ఉగాది రోజు మొదలు పెట్టానండి. సో నూనె వేసేసి మెంతులు వేసానండి. మెంతులు వేగిన తర్వాత కొంచెం పల్లీలు అయితే వేపుకున్నాను. సో పల్లీలు కూడా మంచిగా దూరగా వేపుకోవాలండి. మనకి ఎప్పుడైనా పులిహోరలో మన తాలింపే మంచి టేస్ట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంక ఈ లోపై మా పాప అయితే లేచేసిందండి. మా పాప అయితే లేచి చూసారా రాగానే నన్ను కూడా పట్టుకోకుండా ఏదో అటు ఇటు చూస్తుంది. ఇల్లంతా హడావిడిగా ఉంది కదండి, సో దానికి కూడా ఏం అర్థం కాలేదు. సో ఇంకా పల్లీలు, పోపు దినుసులు అండ్ జీడిపప్పు అయితే వేసుకున్నాను. సో మొత్తం ఎండుమిర్చి మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. సో ఇవంతా ఫ్రై అయిన తర్వాత మామిడి ముక్కలు అయితే తురుముకున్నవి ఉన్నాయి కదండి, ఆ తురుముకున్నవి వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు తిప్పుకున్నాను. సో నేనైతే పక్కనే ఒక 2 glasses బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి పక్కన రైస్ ఉడకబెట్టుకొని అది ఆరబెట్టుకున్నానండి ముందే లేవంగానే. సో చూస్తున్నారు కదా, ఇంకా పచ్చిమిర్చి ఇంకొంచెం అల్లం ముక్క కూడా వేసానండి. వేసుకొని మంచిగా తాలింపుని బాగా ఉడకబెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, అక్కడ మా పాప అయితే నన్ను లాగేస్తుంది, రా మమ్మీ రా 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 అని, మమ్మీ మమ్మీ అని పిలుస్తుందండి. ఈ మధ్య ఏంటో నేను అమ్మ అని చెప్తున్నా కూడా పక్కన పాపలు ఉంటారు మాకు చిన్న పిల్లలు, సో వాళ్ళు మమ్మీ అని పిలుస్తారు కదా. సో తను కూడా ఈ మధ్య మమ్మీ మిమ్మీ అంటాం స్టార్ట్ చేసింది. సో ఇంటానికి చాలా ముద్దుగా అనిపిస్తున్నాయండి. ఇప్పుడే మా పాపకి కొంచెం కొంచెం మాటలు వస్తున్నాయి, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో త్వరలో మీకు ఒక వీడియో కూడా పెడతాను మా పాప మాట్లాడేది. సో చూస్తున్నారు కదా, ఉగాది అయితే నాకు అలా జరుపుకున్నాను. సో కనిపిస్తుంది కదండి పులిహోర, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. తాలింపు అయితే బాగా కుదిరింది, బట్ కొంచెం పులుపు తగ్గిందండి. ఇంకా నా దగ్గర మ్యాంగోస్ లేవు. సో మా చెట్టు ఒక 5 కాయలు తీసుకొచ్చాను మా ఇంటి పక్కన వాళ్ళకి అండ్ ఇంటి కింద వాళ్ళకి, అండ్ మామిడాకులు అవన్నీ ఇచ్చేసి వచ్చాను మార్నింగే. అండ్ ఇంకా అందుకే నేను ఒక 3 కాయలు ఉంచుకున్నాను, 2 ఇట్లా పులిహోరలోకి అండ్ ఒకటేమో దేవుడికి నైవేద్యంలోకి అని చెప్పి. బట్ ఇంకొకటి వేస్తే ఇంకా బాగా టేస్ట్ వచ్చేది. సో ఇంకా ప్రస్తుతానికి అయితే 2 వేసేసుకొని ఇంకా అట్లా పులిహోర పక్కన వేడన్నంలో కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. చెప్పా కదా ముందే రైస్ ఆరబెట్టుకున్నానండి. సో ఇట్లా అట్లా కలిపేసుకొని ఇంకా తాలింపు వేసుకొని ఇంకా దాంట్లోనే ఆ మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. ఇంకా మన పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ బాగుంది, బట్ ఇంకొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుండేది. ఇంగువ కూడా లాస్ట్ లో వేసేసుకొని తాలింపులోనే ఇంకా అది మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. సో మీ ఉగాదిలో ఏమేమి స్పెషల్స్ చేశారో కూడా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేనైతే పొంగల్ అండ్ పులిహోర చేశాను. మా అత్తగారు బొబ్బట్లు చేసి పంపిస్తానన్నారండి. సో అందుకని ఇంకా నేను బొబ్బట్లు అయితే చేయలేదు. సో నెక్స్ట్ టైం ఆ రెసిపీ మన యూట్యూబ్ ఛానల్లో చేసి చూపిస్తానండి, బొబ్బట్ల రెసిపీ కూడా. సో ఇంకా పులిహోర పొంగల్ అయితే నైవేద్యంగా ఆ రోజు చేసుకొని ఇంకా తర్వాత ఈ 2 చేసుకున్న తర్వాత నేను
ఉగాది పచ్చడి అయితే చేశానండి. సో చూస్తున్నారు కదా, ఉగాది పచ్చడి చేయడానికి నాకు ఇది లేదండి, పూత, యాప పూత. అందుకే కొంచెం లేట్ అయింది మా వారు లేచి తీసుకొచ్చేసరికి. సో యాప పూత తెచ్చుకొని మంచిగా ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నానండి. చాలా టేస్ట్ కుదిరిందండి. ఉగాది పచ్చడి కూడా నేను చేయటం ఫస్ట్ టైం అండి, చాలా బాగా కుదిరింది. సో అక్కడైతే పులిహోర కలుపుకున్నానండి. సో పులిహోర చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి. సో మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అండి, కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేనైతే గుడికి పులిహోర కోసం వెళ్ళేదానండి. సో చింతపండు పులిహోర చేస్తారు కదా గుడిలో ప్రసాదంగా, అప్పుడు చిన్నప్పుడు చేయటం రాదు కాబట్టి చాలా బాగా టేస్ట్ ఎలా వచ్చిద్దా అనుకునేదాన్ని. ఇప్పుడైతే నేనే చేసేసుకుంటున్నాను, సేమ్ గుడి స్టైలే వస్తుందండి. సో ఇంకా పులిహోర అండ్ అవన్నీ పొంగల్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా వారు మా పాప లేచేశారు కదండి. సో ఇంకా వేపపూత తీసుకొస్తే ఇంకా వేపపూత వేసేసుకొని ఇంకా మంచిగా ఉగాది పచ్చడి అయితే చేశానండి. ఫస్ట్ టైం అండి నేను చేసే ఉగాది పచ్చడి, చాలా బాగా వచ్చిందండి. మా వారికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము. సో ఇంకా ఉగాది పచ్చడి అయితే ఎక్కువ ఎందుకులే వేస్ట్ చేయటం అని చెప్పి మాకు సరిపడా నేను ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో చాలా టేస్ట్ బాగా కుదిరిందండి. సో తెలుసు కదండి అందరికి ఉగాది పచ్చడి ఏమేమి వేస్తారో. సో స్పెషల్ గా చెప్పేది ఎందుకని నేనైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ ఉగాది పచ్చడి అయితే చేసేసుకొని ఇంకొక పక్కన ఒక చిన్న బౌల్లో వేసేసుకున్నానండి. సో తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం వెండి దాంట్లో వేసి పెట్టేశాను. సో ఇంకా అట్లయితే నా ఉగాది పచ్చడి, నా పొంగల్ అండ్ నా పులిహోర అయితే అయిపోయిందండి ఉగాది రోజు. సో చూస్తున్నారు కదండి, చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. సో నేను ఆ ప్లేట్ అయితే రీసెంట్ గానే తీసుకున్నానండి ఉగాది కోసం. చాలా బాగా కనిపిస్తుంది కదండి, అరిటాకు లాగా. సో డిమార్ట్ లో తీసుకున్నాను. సో ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయితే అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత మంచిగా ఆఫ్టర్నూన్ తినేసాము, రెసిపీస్ అన్ని మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా 6కి స్నానం చేసేసి మళ్ళీ ఇంకా దీపం అయితే పెట్టాలనుకున్నానండి. సో ఇంకా అందుకే మీకు చూపిస్తున్నాను స్పెషల్ గా ఒక ప్లేట్ లో ఇంకా అట్లా పెట్టుకొని మట్టి దీపాలు. సో మట్టి దీపంతో వెలిగిస్తే నాకు ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుందండి. సో అందుకే మట్టి దీపాల్లో కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. సో చాలా బాగా కుదిరిందండి ఆ రోజు ఈవినింగ్ పూజ కూడా. చాలా బాగా అనిపించింది నాకు పూజ చేస్తే. సో మా పాపను వెతుకొని కూడా నేనైతే పూజ చేశానండి. సో మా పాపను వెతుకొని కూడా నేను పూజ చేసుకున్నాను. ఎప్పుడు అంతేనండి, ఏదైనా చేద్దామంటే మా పాప అయితే కన్ఫామ్ గా లాస్ట్ లోకి అయితే వస్తుంది. సో ఇంకా అట్లా దీపాలు వెలిగించుకొని బయటికి వెళ్ళిపోయాను. సో ఇంకా బయటికి వెళ్ళంగానే ఇంకా అక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా చీకటిగా ఉంటుంది మాకు, బయట లైట్ లేదని చెప్పాను కదా. సో అందుకని దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ మా పాప వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేసిందండి. సో అక్కడ డిస్టర్బెన్స్ ఏమనుకోకండి. సో ఇంకా మా పాపతో వెలిగిద్దామని ట్రై చేస్తున్నాను, బట్ తను భయపడుతుంది అక్కడ. సో ఇంకా అక్కడ 2 దీపాలు వెలిగించాను. మనం పొద్దున్న వేసిన ముగ్గు చూసారండి ఎంత బాగుందో. మా పాప అటు ఇటు తిరుగుతా కూడా డిస్టర్బ్ చేసినా కూడా ముగ్గు అంత బాగుంది. సో అందుకే పసుపు కుంకుమ అట్లా అప్లై చేయండి. సో అక్కడైతే మా పాపని చూపించానండి. సో మార్నింగే డ్రెస్ వేసేసుకుంది. సో ఈవినింగ్ మళ్ళీ పాపని స్నానం చేపించేసరికి నైట్ డ్రెస్ వేసేసాను. సో చూస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసి ఇంకా మా పాపని వెతుకొని ఇంకా ఆ రోజు పూజ అయితే చేశానండి. మా వారు అప్పుడు కాల్లో ఉన్నారు, ఆఫీస్ కాల్లో. సో అందుకని మనకు పిల్లల్ని పెట్టుకొని కూడా మనకు అలా చేయటం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తాయండి. సో మా పాప అయితే ఇప్పుడే తెలిసినట్టే, నేను ఎక్కువ చేయను పూజలు ఇంట్లో, బట్ మా అత్తయ్య గారి దగ్గర ఉన్నప్పుడు చూసేది కదా. సో హారతి తీసుకుంటది, కడ్డీలు తిప్పుతుంది, అన్ని చేసిద్దండి. మన షార్ట్ వీడియోస్ లో కూడా ఒక వీడియో ఉంది చూడండి. మా పాప పేపర్ పెట్టి దేవుడి దగ్గర ఇట్లా తిప్పుతుంది, తులసి కోట దగ్గర, మా అత్తగారి ఇంట్లో అండి అది చిన్నప్పుడు. సో తను చిన్నప్పుడు మా అత్తగారిని ఎక్కువ చూసింది కాబట్టి తనకి పూజ అన్ని తెలుసు కూడా. పూజ అనగానే చాలా ఇష్టంతో ఇంట్రెస్ట్ గా చూస్తుంది ఆ పూజలోకి. సో అక్కడ కనిపిస్తుంది కదండి. సో నేనైతే ఎప్పుడైనా అంటే దీపాన్ని డైరెక్ట్ గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదంటండి. స్పూన్ లో ఒక ఒత్తేసుకొని వెలిగించిన కన్నా అండ్ ఇలా కడ్డీతో కూడా వెలిగించచ్చు అంటండి. సో స్పూన్ లో దీపం పెట్టి ఆయిల్ వేసి వెలిగించడం కొంచెం లేట్ ప్రాసెస్ అని చెప్పి నేనైతే కడ్డీతో వెలిగిస్తున్నాను. సో ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది మా అమ్మగారు ఇంతే చేస్తారండి. సో అందుకని చెప్పి అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అంటారండి. ఎందుకు వెలిగించకూడదు అంటారో నాకైతే తెలియదు. బట్ నెక్స్ట్ టైం ఈసారి ఏదైనా వ్లాగ్ లో మా అమ్మని అడిగి నేను మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే అక్కడ పూజ చేసేసుకున్నానండి. ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి ఆ రోజైతే, చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక్కదాన్ని మొత్తం పనులు చేసేసుకొని మా పాపకు ఫుడ్ పెట్టుకొని ఇంకా అన్ని రెడీ చేసుకొని మొత్తం ఒక్కలమే చేసుకుంటే మనకు చాలా కూడా గర్వంగా హ్యాపీగా మనం ఏమైనా చేయగలం అని అనిపిస్తుంది కదండి. సో చిన్నపిల్లని పెట్టుకొని కూడా నేను అన్ని చేసుకోగలుగుతానండి. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇప్పుడు ఏదైనా చేయగలనని చెప్పి. ఒకప్పుడు అయ్యో పాప ఉంది కదా ఎలా అనుకునేదాన్ని. బట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనైతే చాలా నేర్చుకుంటున్నానండి. నాకు తెలియకుండానే చాలా చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇంకా అక్కడ అయితే దీపం పెట్టేసుకొని ఇంకొకరికి
తాంబూలం ఇద్దామని ఇంక అప్పటికప్పుడు అనుకున్నాను. సో ముందే అనుకుంటే ఇంకొంతమందికి 5 మెంబర్స్కి చెప్పేదాన్ని. సో ఇంకా అప్పటికప్పుడు అనుకొని మా పక్కనే లక్ష్మి అక్క అని ఉంటుందండి, చాలా బాగుంటారండి. మేము ఇంటి పక్కన వాళ్ళం క్లోజ్గా. మేము రీసెంట్గానే వచ్చినా నాకు అందరు త్వరగా క్లోజ్ అయిపోతారండి. ఎవరైనా అంతే, కొంచెం మాట్లాడితే చాలు ఇంకా నేను వాళ్ళతో క్లోజ్గా ఇంకా కలిసిపోతాను త్వరగా. సో ఇంకా మా ఇంటి పక్కన అక్కనైతే పిలిచేశాను. సో ఇంకా క్యాంప్ పెడదామంటే సో అట్లా అందరికి పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదండి, అండ్ అందరికీ కూడా నచ్చదు కదా క్యామ్ లో పెట్టగానే యూట్యూబ్ ఛానల్స్ లో పెడితే. సో అందుకని చెప్పి ఇంకా పూజ అయిపోగానే ఇక్కడైతే హారతి ఇస్తున్నానండి. సో మీరు కూడా హారతి అద్దుకోండి నేను పెట్టిన పూజలో. సో అద్దుకున్నారా అండి? సో ఇంకైతే అట్లా హారతి ఇచ్చేసుకొని అట్లా హారతి చుట్టూ మా అమ్మ అట్లా వాటర్ తిప్పేస్తారండి. సో అందుకని నేను ఇంకా హారతి తీసేసుకొని ఇంకా అట్లా నమస్తే అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు మనం మోకాలతో పెట్టుకోవాలంటండి, లాస్ట్ మోకాలతో పెట్టుకొని మనం తెలిసి చేసిన తప్పులన్నీ మనం క్షమించండి అని అనుకోవాలంట లాస్ట్. సో అందుకని మీకు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నాను. నేను ముట్టికాయలు వేసుకుంటానండి, తెలిసి చేసిన తెలియక చేసిన నన్ను క్షమించు స్వామి అని చెప్పి. ఇంకా అట్లా గుంజీలు అయితే తీసుకున్నాను, ఎప్పుడు తీస్తాను అంతే దేవుడి దగ్గర. సో మనకు తెలియకుండానే చేస్తాం కదండి, అందుకని. సో చూస్తున్నారు కదా నా పూజ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. చెప్తున్నాను కదండి నేను ఫస్ట్. సో ఇంకా అంతే అండి నా ఉగాది వ్లాగ్. మీకు ఎంతమందికి నా ఉగాది వ్లాగ్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నా ఉగాది వ్లాగ్ ని ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే అండి, టేక్ కేర్, బై.